హాయ్ ఫ్రెండ్స్, హాయ్ చిల్డ్రన్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వేజన సుఖిన భవంతు. మరి ఈరోజు మరొక కథతో మీ ముందుకు వచ్చేసాను. మీతో పాటు నేను కూడా ఒక అద్భుతమైనటువంటి కథను తెలుసుకోబోతున్నాను. మరి నాకు దానికి చాలా సంతోషంగా ఉంది. మీకు ఎలా అనిపిస్తున్నాయి స్టోరీస్? కమెంట్ రూపంలో తెలియచేయండి మీ అభిప్రాయాన్ని. సో మరి మనం ఈరోజు తెలుసుకోబోయే కథ ఏంటో ఇక ఆలస్యం చేయకుండా చూసేద్దామా? ఓకే, మనం ఈరోజు తెలుసుకోబోయేటటువంటి కథ అమాయకపు పాలేరు. అమాయకపు పాలేరు అనమాట. అయితే అనగనగా ఒక ఊర్లో ఒక పాలేరు ఉండేవాడట. అయితే ఆ ఊర్లో ఆ పాలేరట ఒకరోజు రాత్రి తనకట బాగా దాహం వేసిందట. దాహం వేస్తే తను ఏమనుకున్నాడట, దాహం వేసింది కదా, మంచినీళ్ళు తాగాలని చెప్పేసి ఒక బావి దగ్గరికి వెళ్ళాడట. వెళ్ళి ఆ బావిలోకి ఒక తాడుకి బిందె కట్టేసి ఆ బిందెని బావిలోకి దించి నీళ్లు తోడుకొని మంచినీళ్ళు తాగుదాము అని అనుకున్నాడట. అలా బావిలో బిందె లో నుంచి నీళ్లు తాగేటప్పుడట ఆ బావిలోకి చూస్తే ఆ బావిలోట ఆ పాలేరుకి చంద్రుడు కనిపించాడట. చంద్రుడు కనిపించాడట. అయితే ఆ చంద్రుడిని చూసి ఆ పాలేరు ఏమనుకున్నాడంటే, అయ్యో చంద్రుడు బావిలో పడిపోయాడు, ఆకాశం నుంచి చంద్రుడు బావిలో పడిపోయాడు, ఎలాగైనా సరే బావి నుంచి చంద్రుణ్ణి బయటికి తీసి తిరిగి మళ్ళీ ఆ చంద్రుణ్ణి ఆకాశంలోనికి పంపించాలని అనుకున్నాడట. అనుకొని ఆ పాలేరు ఏం చేస్తాడట, ఆ తాడుతో బిందెని బావిలోకి దించుతూ పైకి తీస్తూ ఉన్నాడట. కానీ చంద్రుడట ఆ నీళ్ళల్లో నుంచి రాలేదట. కానీ పాపం ఆ పాలేరుకి అది ప్రతిబింబము అని తెలుసుకోలేకపోయాడు. ఎంతసేపు తోడినా కానీ ఆ బిందెలోకి చంద్రుడు రావట్లేదని తన ప్రయత్నాన్ని చేస్తూనే ఉన్నాడట. అయితే అలా చేస్తూ ఉన్న క్రమంలో ఏమైందంటే ఆ తాడు అనేది తెగిపోయిందట. తెగిపోయి బిందె అనేది నీళ్ళల్లో పడిపోయిందట. అది ఒకేసారి బిందె నీళ్ళతో బరువు ఉన్నటువంటి బిందె కింద పడిపోయేసరికి ఈ తాడు తెగింది కదా, ఒకేసారి ఈయన వెలికల పడిపోయాడట. పడిపోయేసరికి పైన ఆకాశం వైపు చూశాడట. చూస్తే చంద్రుణ్ణి చూసి తను చాలా సంతోషించాడట. ఏమనుకున్నాడు, నేను ఎంతో కష్టపడి ప్రయత్నించి బావిలో నుంచి చంద్రుణ్ణి తీసి తిరిగి ఆకాశానికి నేనే పంపించాను అని తను చాలా సంతోషపడ్డాడంట. అలా అయిన తర్వాత ఇంకా మళ్ళీ ఈ విషయాన్ని చంద్రుడు ఆకాశం నుంచి భూమి మీద కిందికి వచ్చాడు, మళ్ళీ నేను తిరిగి ఎంతో కష్టపడి నేను చంద్రుణ్ణి ఆకాశంలోనికి పంపించాను అని ఆ పాలేరు ఊర్లో ఉన్నటువంటి ప్రజలందరికీ చెప్పడం మొదలుపెట్టాడట. అలా అంటుంటే ప్రజలందరూ ఆశ్చర్యపోతున్నారట. అదేంటి, చంద్రుడు ఆకాశం నుంచి కిందికి రావటం ఏంటి, ఈ పాలేరు దాన్ని పైకి పంపించటం ఏంటి అని ఏం అర్థం కాలేదట. వాళ్ళందరికీ అర్థం కాక ఈ వెర్రి పాలేరు తెలివి లేక అలా మాట్లాడుతున్నారు అని అనుకొని ఊరికినే ఉన్నారట. అయితే కానీ అతనికి మాత్రం అసలు నిజం అనేది ఎవరు చెప్పలేకపోయారట. సో ఎవరు చెప్పకపోయేసరికి ఆయన అలానే అనుకుంటూ ఉన్నాడట. అర్థమైందా చిల్డ్రన్స్?
మరి ఎలా ఉంది అంటే మ్, అవసరం లేని ఇందులో నీతి ఏంటంటే అవసరం మ్, అవసరం లేని పని కోసం మన సమయాన్ని వృధా చేసుకోకూడదు. ఓకేనా? అంటే ఇప్పుడు అది అంతా ఏంటి మరి? ఇప్పుడు పాలేరు ఎంత పాపం ఎంత అమాయకుడు చెప్పండి. అసలు దాని మీద ఒక అవగాహన కూడా పాపం తనకి లేకపోయింది. పోనీ ఎవరన్నా తనకి అలా కాదు, అసలు ఆకాశం నుంచి చంద్రుడు కిందికి వస్తాడా, అది ప్రతిబింబం అని ఎవరన్నా చెప్పారా? కానీ ఎవరూ చెప్పలేకపోయారు కదా. సో ఎవరైనా అలా ఉన్నప్పుడు మనం వారి పరిధిలో మనం వారికి అర్థమయ్యేటట్లు చెప్పటానికి ప్రయత్నించాలి. అవగాహన లేని పనిలో ఎంత కష్టపడ్డా కానీ అది వ్యర్థమే కదా, అవునా కదా? పాపం తనకి ఆ పని మీద చంద్రుడు రాడు అన్న అవగాహన తనకి లేదు. అదేవిధంగా మనకి ఏదన్నా విషయంలో దాని మీద ఏ నాలెడ్జీ లేకుండా, ఏ అవగాహన లేకుండా కూడా మనం ఎంత దాని మీద ఎంత పని చేసినా కానీ అది వ్యర్థమే. ఇది ఇందులోని నీతి. మళ్ళొకసారి చెప్పిన నీతి, అవగాహన లేని పనిలో మనం ఎంత కష్టపడ్డా కూడా అది వ్యర్థమే. ఇది ఇందులోని నీతి. ఓకేనా? మనకి తెలియని విషయాన్ని తెలిసిన గురువుల ద్వారా, తెలిసిన వాళ్ళ ద్వారా, దాని మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళ దగ్గర తెలుసుకొని మనం ముందుకి సాగాలి. ఓకేనా? మరి అందుకే కదా మనకి ప్రతి ఒక్క విద్య నేర్చుకోవటానికి ఒక్కొక్క విద్యకి ఒక్కొక్క గురువు ఉంటారు, అవునా కదా? అందుకే గురువుల్ని ఫాలో అవుతూ ఉండాలి. ఓకేనా? మరి చక్కగా అప్పుడు వాళ్ళ ద్వారా నేర్చుకుంటే మనం దానిలో ఒక నాలెడ్జ్ని సంపాదించుకుంటాం, నైపుణ్యతని. అవునా కాదా? మరి ఏమంటారు? ఓకే, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ విలువైనటువంటి సమయాన్ని కేటాయించి ఇంత అద్భుతమైన కథని విన్నందుకు అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సర్వేజన సుఖినో భవంతు. మరి మరొక కథతో మళ్ళీ కలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ టు ఆల్.